మేడం ఇలా చూడాలి హాయ్ గైస్, అందరికి ఎట్లున్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నా ఎంగేజ్మెంట్ బ్లాగ్ కోసం మీ అందరు కూడా ఎదురు చూస్తున్నారు కదా. సో హియర్ ఇస్ ది బ్లాగ్. ఇదైతే నా ఎంగేజ్మెంట్ ముందు రోజు బ్లాగ్ అనమాట. సో ముందు రోజు మనం ప్యాకింగ్, మెహందీ ఇవన్నీ చేసుకుంటాం కదా, అదంతా కలిపి ఒక బ్లాగ్ అయితే పెట్టినాను. ఎంగేజ్మెంట్ బ్లాగ్ తర్వాత నేను అన్ని షార్ట్స్ లో అప్లోడ్ చేస్తాను. అంటే శారీ ఎక్కడ కొన్నా, జ్యువెలరీ ఎక్కడ కొన్నది అంతా కూడా మీ అందరికి షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే అవన్నీ లాంగ్ వీడియోస్ అయితే తీయలేను. ఇంకా ఆ రోజు ముందు రోజు అయితే మనకి డోర్లకు కావాల్సిన అన్ని పువ్వులు, తోరణాలు అయితే అన్ని కట్టేసుకున్నాము. ఇంకా దాని తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ కూడా ప్యాక్ చేసినాం అనమాట. రిటర్న్ గిఫ్ట్ లో మేము చెప్పినా కదా పూజకి సంబంధించిన వస్తువు ఇస్తానని. సో పూజకి సంబంధించిన వస్తువే రిటర్న్ గిఫ్ట్ తీసుకొచ్చినాము. పూజలో మనం మాక్సిమం చూసేది గంట అండ్ హారతి ఇచ్చేది కదా. సో అందుకని చెప్పేసి గంట అందరి ఇంట్లో ఉంటది, హారతి ఇచ్చి అయితే కామన్ ఉండదు కాబట్టి అదైతే తీసుకొని వచ్చిన. షార్ట్ వీడియోలో మీకు కావాలి అంటే ఈ హారతిది ఎంత పడ్డది, ఎక్కడ కొన్నా, ఇదంతా కూడా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పుడైతే జస్ట్ ప్యాకింగ్ చేస్తున్నాము. ఏం లేదు, పసుపు, కుంకుమ, సోంపు, ఇంకా హారతి ఇచ్చేది అంటే రిటర్న్ గిఫ్ట్ ఒకటైతే ప్యాక్ చేస్తున్నాము. ఎందుకంటే ఫ్రూట్స్, తమలపాకులు, పువ్వులు అన్ని నెక్స్ట్ డే మార్నింగ్ వేసినాం అనమాట. ఎందుకంటే ఖరాబ్ అయితే కాబట్టి. అప్పటికి మా ఫ్రెండ్స్ అయితే వచ్చినారు. మా ఫ్రెండ్స్ రాగానే మెహందీ అయితే పెట్టుకున్నా. నేనైతే చాలా సింపుల్ గా మెహందీ పెట్టుకున్నా, ఎందుకంటే పెద్దగా పెట్టుకోవాలనిపించలేదు. ఎందుకంటే పోయేటప్పుడు అది ఇట్లా ఇంత గరుకు అవుతుంది కదా, నాకు అసలు నచ్చదు అనమాట. అందుకని చెప్పేసి చాలా సింపుల్ గా వేయించుకున్నా. బాను ఏమో ఎంకలు పెట్టింది, మా రాజేమో ముంగట్ పెట్టింది. సో మొత్తానికి అయితే ఇద్దరు కలిసి అయితే పెట్టేసారు అనమాట. చాలా థ్యాంక్స్ గైస్, నిజంగా అంత దూరం నుంచి వచ్చి నా కోసం మెహందీ పెట్టినందుకు. ఇంకా నాతో పాటు మా చెల్లెలు కూడా పెట్టించుకుందాం అనుకున్నారు. మా మనిషి పెట్టించుకుని మా మధుమిత అప్పటికి లేట్ అయిపోయింది. మా ఫ్రెండ్స్ ఇద్దరు అయితే వెళ్ళిపోయారు. సో రాత్రి నేనే దానికి పెట్టినా, మా ఫ్రెండ్స్ అయితే పెట్టలేరు. ఇంతకు నా మెహందీ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. చాలా సింపుల్ గా అంటే చాలా సింపుల్ గా వేసేసుకున్నా. రోగాలన్నీ పోతాయి. నేను మెహందీ చిన్నగా పెట్టుకున్నందుకు మా వాళ్ళు చాలా తిట్టారు అనమాట. అంటే పెళ్లి కూతురు ఇట్లా చిన్నగా పెట్టుకుంటారా, పైనుంచి పెట్టుకోవాలని. ఆయన సరే ఓకే, పెళ్లికి అయితే కంపల్సరీ పైనుంచి అయితే పెట్టుకుంటే, ఇప్పుడు ఎంగేజ్మెంటే కాబట్టి చిన్నగా అయితే పెట్టేసుకున్నా. ఇంకా మా ఫ్రెండ్స్ వెళ్ళిపోయాక ఇద్దరికైతే మంచిగా డాన్స్ అయితే నేర్పించేసిన మా ఇద్దరు చెల్లెలకి. డాన్స్ నేర్చుకున్నాడేమో కానీ మస్తు నవ్వినాం, కింద పడి మీద పడి ఫైనల్ గా అయితే డాన్స్ అయితే నేర్చుకున్నాము. డాన్స్ వేసి మా చేతిలోకి ఉన్న మైదాకు మొత్తం కూడా పోయింది. వీడియో ఎండింగ్ వరకు చూసి ఎంగేజ్మెంట్ లో డాన్స్ ఎట్లా వేసినామో కంపల్సరీ అయితే కమెంట్ చేయండి. ఇంకా నైట్ పడుకునే ముందు మంచిగా ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చింది మా డాడీ, మా అన్నయ్య కలిసి అయితే. ఇంకా ఐస్ క్రీమ్ అయితే తినేసినాము. ఇంకా అట్లనే మా మమ్మీ ఇంకా మా నాయనమ్మ ఎవరికి కూడా మెహందీ పెట్టలేను కదా, వాళ్ళకి కూడా ఇద్దరికి మెహందీ వేసేసరికి నాకు నైట్ 2 o'clock అయిందనమాట. ఎందుకంటే అప్పటికి 12 అయింది. మా నాయనమ్మకి, మా మమ్మీకి, మా చెల్లికి ముగ్గురికి మైదాకు పెట్టేసరికి నైట్ 2 అయితే అయిందనమాట. ఎందుకంటే నాకు రాదు, చాలా మెల్లగా పెడతాను. అప్పటికి మా మమ్మీ అప్పటికి మొత్తుకుంటానే రేపు అనుకోపో, పొందుల పొద్దుగాల లేవాలి నువ్వు, ఎంగేజ్మెంట్ కి మంచిగా ఉంటది ఫేస్ అది అని అంటారు. కాకపోతే ఎట్లా వాళ్ళు మెహందీ పెట్టుకోకపోతే ఎట్లా అని చెప్పేసి ఇంకా అంతా మేల్కొని అంతా మైదాకు పెట్టుకొని అప్పుడైతే పండుకున్నాము. రాత్రి 2 అయితే అయిందనమాట మొత్తానికి. ఇంకా పొద్దున్న లేసరికి మా అక్క వాళ్ళు అయితే వచ్చారు. ఇంకా మా అక్క వాళ్ళు వచ్చినాక మా బావకు కావాల్సిన అంటే ఒడి నింపడానికి ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవైతే ప్యాకింగ్ చేస్తున్నాము. ఇంకా అట్లనే రిటర్న్ గిఫ్ట్లలో కూడా మనం ప్యాక్ చేయాలి కదా, ఫ్రూట్స్, తమలపాకులు, అవి కూడా ఒకళ్ళు ప్యాక్ చేస్తున్నారు. ఇంకా మేమైతే ప్రస్తుతానికి ఇవైతే ప్యాక్ చేస్తున్నాము. పెడితే 5 లేకపోతే 11, 9 ఇట్లా పెట్టాలంట. మేమైతే 11 ఫ్రూట్స్ అయితే పెట్టినాం అన్నిట్లా. చిన్న బనానా లేవింగ్ అయిపోయినాయి, అవి అంతే 11 చేసింది. జామకాయలు 11 అన్నారు మంచిగా అన్నారు బాగా
ఇంకా అట్లా ప్యాకింగ్ అయిపోయినాక ఫుల్ బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ కూడా వచ్చింది. ఇంకా మా అమ్మని చాయ్ పెట్టంటే మా అమ్మ చాయ్ పెట్టింది. ఇంకా మా మామ అయితే తెచ్చిచ్చిండు. ప్రశాంతంగా అయితే చాయ్ అయితే తాగేసిన. ఇంకా దాని తర్వాత అక్క అంటే మేకప్ అక్క 3 o'clock వస్తా అన్నది. ఇంకా నేను 3 o'clock వరకు అన్ని రెడీ చేసుకొని వెళ్ళిపోవడం బెటర్ అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే పట్టగొలుసులు అయితే వేసేసుకున్నా. నేను అంటే వర్క్ చెప్పులు వేసుకొని ఇట్లా పట్టగొలుసులు వేసుకోగానే మా ఇంట్లో ఏదో నేను పెళ్లి చేసుకొని పోయినట్టు అందరు కళ్ళకి నీళ్ళు తెచ్చుకురు. ఎంగేజ్మెంట్ ఇక 3:30 వరకు అయితే నేనైతే ఫంక్షన్ హాల్ రీచ్ అయిపోయినా. ఎక్కడనో కాదు, మా ఇంటి పక్కకే ఒక 10 minutes అనమాట, బంజారాహిల్స్ అవర్ ప్యాలెస్. సో ఫంక్షన్ అయితే చాలా బాగుంటుంది గైస్. కావాలంటే మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తా, ఇప్పుడే అప్లోడ్ చేస్తా. మా తమ్మునికి వీడియో తీయని ఫోన్ ఇచ్చినా, కాకపోతే వాడు వీడియో అయితే కరెక్ట్గా క్యాప్చర్ చేయలేడు. ముందు రోజు నేను ఫంక్షన్ హాల్ ఒకసారి మీ అందరికి చూపిద్దామని వీడియో తీయడానికి పోయినా. ఆ వీడియోతో నా దగ్గర ప్రస్తుతానికి ఉంది, ఆ వీడియోతో మీకు అప్లోడ్ చేస్తా. ఏసీ లాంటిది కానీ ఏసీ కాదు. హాయ్ గాయ్స్, పక్కన రూమ్ చెప్పండి. పక్కన రూమ్ చెప్పండి మీరు. 3 rooms. అవసరం అంట. ఇట్లా పోయి ఇట్లా రావాలా? ఆడ స్టార్ట్ చేద్దాం. లోపల నుంచి రావరా? స్టార్ట్ అయిపోయింది ఇంకా అంతే. ఇంకా ఒకసారి స్టార్ట్ అయితే ఇంకా అంతే. ఏ సిట్టింగ్ ఏరియా గైస్. సో అది మా తమ్ముడితో అట్లా సగం సగం వీడియోతో తీసిండు. మొత్తం వీడియోతో నేను తర్వాత పెడతాం, మీ అందరికీ కావాలంటే నాకు చెప్పండి. సో రిసార్ట్ లెక్కనే ఉందనమాట మొత్తం ఫంక్షన్ అయితే. అవర్ ప్యాలెస్ కాస్ట్ ఎంత అనేది అవన్నీ నేను డిస్కషన్ చేయాలి, ఎందుకంటే అక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా రేట్ ఉంటుంది కాబట్టి. ఇంకా అప్పటికి మేకప్ అక్క లేట్ అవుతుందని చెప్పేస్తే నేనైతే పైకి వెళ్ళిపోయినా, ఫోన్ కూడా ఇచ్చేయమని చెప్పిన. ఇంకా అప్పటికి మా తమ్ముడు అయితే వీడియో ఆపేసిండు. ఇంకా మేకప్ అయితే నేను పుష్ప మేకప్ అక్క అనమాట. నేను అక్కని 3 months బ్యాక్ నుంచి కనెక్ట్ అయినా, ఎందుకంటే ఇట్లా వీడియోస్ చూస్తుంటాం కదా. సో అందులో 5000 మేకప్, అది కూడా చాలా మంచి లుక్తోని అక్క అయితే మేకప్ వేస్తుందని నాకు ఒక వీడియో వచ్చింది. ఇంకా అక్కని డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే అక్క ఇట్లా కొన్ని వీడియోస్ పంపించడం జరిగింది, నాకు చూసుకోవడం అంత మంచిగా ఉంది. ఇంకా నేను ఏం చెప్పిన అంటే, అక్క నాకు న్యాచురల్ లుక్ రావాలి, ఇట్లా మేకప్ వేసినట్టు పగిలినట్టు అంటే క్రాక్స్ రావడం ఇట్లా అన్నీ నాకు అస్సలు జరగొద్దు అని చెప్పిన. ఎగ్జాక్ట్గా నేను ఎట్లా కావాలనుకున్నాను మేకప్ అట్లానే వేసింది. ఈవెన్ మా డాడీకి అసలు మేకప్ అంటే నచ్చదు, అట్లాంటిది మా డాడీ అయితే మస్తు ఖుషి అయిపోయిండు. ఇన్స్టాగ్రామ్లో పుష్ప మేకప్ అని చెప్తే అక్కది వస్తుంది అనమాట పేజ్. చూడండి, అక్క మేకప్ అయితే స్టార్టింగ్ 5000 నుంచి, అంటే లైక్ ఇప్పుడు పక్కకు ఉంటారు కదా వాళ్ళకైతే 5000. బ్రైడల్ మేకప్ ఒక రేంజ్ ఉంటుంది. సో మేకప్ మీరు ఎట్లా చూస్ చేసుకుంటే అట్లా రేంజ్ అనమాట. కానీ శారీ డ్రేపింగ్, హెయిర్ స్టైల్, మేకప్ ఈ 3 ఇంక్లూడింగ్ కలిపి అక్క 5000 అయితే ఛార్జ్ చేస్తున్నారు స్టార్టింగ్. అక్క వాడే ప్రోడక్ట్స్ కానీ ఏవి కూడా అంత చీప్ క్వాలిటీ అస్సలు లేవు, అన్ని కూడా మంచి మంచి బ్రాండ్సే వాడుతుంది. సో ఫైనల్ అవుట్పుట్ అయితే మీ అందరు చూసినాక నాకు మీకు ఎట్లా అనిపించినా కూడా కమెంట్ చేసి చెప్పండి నా లుక్ అయితే. ఇంకా కొంతమంది ఏమన్నారంటే, నువ్వు బొట్టు పెట్టే ఫంక్షన్లోనే ఆల్రెడీ చాలా మంచిగా ఉన్నావు, మేకప్ ఎందుకు వేసుకున్నాను కొంతమంది అన్నారు. కొంతమంది ఏమో చాలా బాగున్నావు, అసలు నువ్వైతే ఒక రేంజ్లో ఉన్నావు అని కొంతమంది అన్నారు. సో ఎవరి ఇష్టం వాళ్ళైతే. మీకు ఎట్లా అనిపించకుండా నా కమెంట్స్ కంపల్సరీ కమెంట్ అయితే చేయండి. ఒక దుక్కు అక్క మేకప్ వేసేస్తుంటే ఇంకో దుక్కు అన్న మొత్తం అంతా హెయిర్ స్టైల్ అయితే వేసేస్తుండు. యాక్చువల్గా నా హెయిర్కి నేను ఎక్స్టెన్షన్ అవసరం లేదేమో అని అనుకున్నా, కాకపోతే నా హెయిర్ కొంచెం సన్నగా ఉండడం వల్ల ఎక్స్టెన్షన్ అయితే అవసరం వచ్చింది. ఇంకా నా దగ్గర అయితే లేకుండా అక్కనే పెట్టేసింది ఎక్స్టెన్షన్ కూడా. ఈవెన్ ఐ లాషెస్ నేను తీసుకోపోయినా, కాకపోతే అక్కవి సెట్ కావు, నావే పెడతాను. ఐ లాషెస్ కూడా అక్కనే పెట్టేసింది మొత్తము. ఎక్స్టెన్షన్స్ అక్కకి ఇచ్చేసిన మళ్ళీ అయితే. కానీ నా సవరం ఉండే, పూలజడ వేసుకున్నప్పుడు నా సవరం పెట్టుకొని జుట్టు వేసుకొని పూలజడ తీసేసుకున్నా. ఎక్స్టెన్షన్స్ మాత్రం అక్కనే ఇచ్చింది.
టోటల్గా ఒక గంట తర్వాత మేకప్ అయితే మొత్తం ఫినిష్ అయిపోయింది. అసలు గంట పట్టిందా అనే టైం అయితే నాకు అర్థం కాలేదు, కానీ ఎగ్జాక్ట్గా 1 అవర్ అయితే పట్టింది అనమాట. సో టోటల్గా అవుట్పుట్ అయితే ఇది. ఎట్లా అనిపించింది మీరైతే కమెంట్ చేయండి. ఇది ఆల్రెడీ నేను షార్ట్లో మీ అందరికి అప్లోడ్ చేసిన కదా, సో నాకైతే అప్పటికి ఆగబట్టక ఎడిట్ చేయకుండా ఏం చేయక అట్లా పెట్టేసిన అనమాట మీ అందరి కోసం. లెహెంగా కూడా మీకు నచ్చితే నాకు కమెంట్ చేయండి. లెహెంగా కూడా ఎక్కడ తీసుకున్నా ఏందనేది కంపల్సరీ అన్ని క్లియర్ లాగ్ అయితే మీ అందరికి పెడతా. సో ఫైనల్గా అందరైతే వచ్చేసారు అనమాట. నేను మా అక్క వాళ్ళందరం కలిసి అయితే కింద దిగుతున్నాం. మా వీరగాడి డ్రెస్ కూడా ఎట్లుందో కమెంట్ చేయండి చెప్పండి గైస్. నేను మా వీరగాడు మా బావ ముగ్గురం కలిసి పింక్ తీసుకుందాం అనుకున్నాము, కాకపోతే మా బావ అన్ఎక్స్పెక్టెడ్ గా పింక్ అయితే తీసుకురాలేడు. సో అది గైస్ మా వీరగాడు నేను మా అక్క అందరం కలిసి అయితే నడుచుకుంటూ వచ్చేస్తున్నాము. స్మైల్ మేడం, పైకి చూడాలి. మా ఇంట్లో మా బావాల సైడ్ 2 సైడ్లో మా నాయనమ్మనే పెద్ద ముత్తైదు అనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ మా నాయనమ్మతో అయితే బట్టలు పెట్టించినారు. సో గైస్ లెహెంగా ఏందో కానీ నాకైతే అంత బరువు అనిపించలేదు, కానీ శారీ మాత్రం చాలా వెయిట్ అనిపించింది. లెహెంగాతో ఏంటంటే కూర్చోడానికి ఇబ్బంది అయింది కింద పీటల పైన, అందుకని చెప్పేసి స్టూల్స్ ఉంటాయి కదా, అంటే ఆ స్టూల్స్ పైన వేసుకొని కూర్చున్నాం అనమాట. పీట పైన అస్సలు కూర్చోడానికి రాలేదు, చాలా ఇబ్బంది అయిపోయింది. అందుకని చెప్పేసి పైన అయితే కూర్చున్నా. ఏమనుకోకండి, మీ అందరు మళ్ళీ నాకు కమెంట్ చేయగలరు. ఆ డెకరేషన్ కానీ ఫంక్షన్ హాల్ కానీ అంటే ఈవెన్ ఎవ్రీథింగ్ ఫుడ్ అంటే మేము ఎట్లా అనుకున్నామంటే కూర్చోబెట్టి ఫుడ్ పెట్టుకోవాలనుకున్నాము. ఇట్లా ఎవ్రీథింగ్ మేము అనుకున్నాం అన్ని విధంగా సక్సెస్ఫుల్గా ఎంగేజ్మెంట్ అయితే చాలా సక్సెస్ అయింది. పెళ్లి కూడా ఇంకా పెళ్లికైతే ఏం అనుకోలేము ఇప్పటికీ, ఎందుకంటే చాలా 3 months ఉంది కదా ఇంకా. సో అప్పుడైతే ఆలోచిస్తాము, కానీ ఎంగేజ్మెంట్ మాత్రం మేము ఎట్లా అనుకున్నామో ఎగ్జాక్ట్లీ అట్లానే అయిపోయింది అనమాట. ఇంకా తర్వాత పంతులు చాలాసేపు పూజ అయితే చేయించినారు. దాని తర్వాత ఎంట్రీ డాన్స్ గైస్. గదిగా అదే జానకి ఒక్కసారి నేను చెప్పేది
ఇంకా డాన్స్ అంతా అయిపోయినాక స్టేజ్ పైకి ఎక్కినాక వడైతే నింపిరు అనమాట. అంటే తెచ్చిన పండ్లు అవన్నీ ఉంటాయి కదా అత్త వాళ్ళ సైడ్. సో వాళ్ళందరూ కలిసి అయితే వడైతే నింపేసినారు. అబ్బా వడి ఏం నింపుడో కానీ నాకైతే నడుములు పీకినే కలిసి నిజంగా చెప్తున్నా. అసలు ఒక్కళ్ళు ఇద్దరు ఒక 5గురు ఏమో వస్తారేమో అని అనుకున్నా. ఫంక్షన్ హాల్లో ఉన్న సగం మంది ఆడవాళ్ళు వచ్చి వడి నింపేసిరు అనమాట మొత్తానికి. అంటే ఒక్క పండు ఎందుకు పెట్టిన నోట్ల స్వీట్ అయితే పెట్టారు. ఆ స్వీట్ తినలేక చచ్చిపోయిన ఒక దుక్కు, ఆ పండ్లు మోయక చచ్చిపోయినా. నిజంగా చెప్తున్నాం. ఫంక్షన్ యాక్చువల్గా చాలా లేట్ అయిపోయింది అనమాట. అంటే మేము అరౌండ్ 6:30-7 వరకు స్టార్ట్ చేద్దాం అనుకుంటే మా అత్త వాళ్ళు వచ్చేసరికి 8 ఏమో అయింది. సో లేట్గా స్టార్ట్ అయింది. మళ్ళీ నేను శారీ డ్రేపింగ్ చేసుకుని వచ్చేసరికి ఇంకా చాలాసేపు అయింది. ఎందుకంటే పూలజడ చాలా సతాయించింది నన్ను, రాలేదు అది. సో ఇంకా అందుకు లేట్ అయిపోయింది. అసలు చాలా మంది అయితే ఫోటోలు కూడా దిగలేదు చెప్పాలంటే. ఎవరైనా మా నుంచి ఏమైనా తప్పుగా అనుకుంటే సారీ. నిజంగా చెప్పాలంటే ఫుడ్ దగ్గర ఇక్కడ ఏం తప్పైనా కూడా మా ఫ్యామిలీ అందరి తరఫు నుంచి మీ అందరికీ సారీ. వచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్. ఫోటో ఎవరైతే దిగలేరో వాళ్ళందరి మీద నేను చాలా కోపంగా ఉన్నా. మిస్ అయిన వాళ్ళు అందరూ తప్పకుండా పెళ్ళికైతే ఫోటో దిగాలని కోరుకుంటున్నా. ఇట్లా అందరు కూడా వడి నింపినాకలా కొంతమంది అసలు మ్యాక్సిమం అయితే నా ముంగట మ్యాక్సిమం ఎవరు లేరు, అంత ఖాళీగా ఉంది. ఎందుకంటే అందరు తినడానికి వేరు వడి నింపే వరకు. నాకు వడి నింపి మా బావకు వడి నింపి అంత ఘట్టం అయ్యేసరికి ఆల్మోస్ట్ 11:45, 10:30 అట్లా అయిందనమాట. ఇంకా అప్పుడు ఇంకా పంతులు లేదు ఉంగరాలు మార్చుకోండి చాలా లేట్ అయిపోయింది అంటే ఇంకా అప్పుడప్పుడు ఫాస్ట్గా చేసి ఉంగరాలు అయితే మార్చుకున్నాము. ఇక్కడ అక్కడ అందరు మనోలే కాబట్టి ఎవరిని అంటే వద్దు అనలేము కాదు అనలేము. అందరు కూడా వచ్చి స్వీట్ పెట్టినారు. నాది అయిపోయినాక మా బావని అయితే కూర్చోబెట్టినారు అనమాట. అంటే మా బావకి ఒడిలాగా ఏం నింపలేరు ఎందుకంటే లేట్ అయిపోయిందేమో తెలియదు. నాకు నింపాలో లేదో కూడా తెలియదు. మా బావకి అయితే ఒడి నింపలేరు. జస్ట్ ఇట్లా ఫ్రూట్స్ అట్లనే బుట్టి మొత్తం అట్లా ఒడిలా నింపించి ముట్టించి పక్కకు పెట్టేసారు. సో మా బావకి జస్ట్ 10 minutes మొత్తం అంతా అయిపోయింది. నాకైతే ఈజీగా 1.5 hour అయితే పట్టింది. ప్రభాకర్ అయితే పిలిపించిండు. నాకు ఎంత ఇష్టం అంటే అక్క పాటలు కానీ అక్క కానీ రాను బొంబాయికి రాని పాటలు ఉన్నాయి కదా, ఇట్లాంటివి ఎన్నో ఫేమస్ పాటలు అక్క అయితే వాడింది. సో ఎంతో దూరం నుంచి వచ్చిందనమాట ఎంగేజ్మెంట్ కూడా. చాలా థ్యాంక్ యూ సో మచ్ అక్క. అంటే పిలిచినాము రాదనుకున్నాం కానీ అక్కని చూడంగా నేనైతే మొత్తానికి షాక్ అయిపోయినా. చాలా హగ్ చేసుకొని చాలా సంతోషపడ్డా నేనైతే. ఇంకా అప్పుడు అక్క పోయినాకల్లా చాలా మంది ఫోటోలు అయితే దిగినారు. డాడీ ఫ్రెండ్స్ కానీ ఇట్లా చాలా మంది అయితే ఫోటోలు దిగినారు. ఇంకా పంతులు అందరిని ఆపేసి ఫస్ట్ అయితే మీరు ఉంగరాలు మార్చుకోండి అని చెప్పి వాళ్ళందరిని ఆపిపించి ఫస్ట్ అయితే మమ్మల్ని దండలు మార్పిచ్చి దాని తర్వాత ఉంగరాలు అయితే పెట్టుకున్నాము. సూర్యమన్యాన్ స్వాపయావ్యూ సో అది గైస్ ఫైనల్ గా నేను అనుకున్న పర్సన్ అయితే ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది అనమాట. సో హాఫ్ మ్యారేజ్ అయితే అయిపోయింది. ఇంకా హాఫ్ మ్యారేజ్ 3 months తర్వాత అయితే ఉంది. మీ అందరూ కూడా మమ్మల్ని బ్లెస్ అయితే చేయండి. ఐఎమ్ సో హ్యాపీ అండ్ నేను ఈ మూమెంట్ కోసం చాలా ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నా. యాక్చువల్గా ఈ స్టోరీ అంతా మీ అందరికీ అయితే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్. రింగ్ తొడిగేటప్పుడు కొన్ని వర్డ్స్ చెప్పాలనుకున్నా కానీ అప్పటికి టైం లేదని ఏం వర్డ్స్ అయితే చెప్పలేను. ఇప్పుడైతే చెప్తున్నా. స్పెషల్ థ్యాంక్స్ నేను మా పేరెంట్స్కి కంపల్సరీ ఇచ్చుకోవాలి. మా మమ్మీకి మా డాడీకి మెయిన్గా మా అన్నయ్యకి. ఎందుకంటే లైఫ్లో జరిగిన ప్రతిదీ నా లైఫ్లో జరిగిన ప్రతి సక్సెస్కి కారణం మా అన్నయ్య, మా డాడీ, మా మమ్మీ ముగ్గురు సపోర్ట్ వల్లనే నేను ఇక్కడ వరకు ఉన్నా. ఈ రోజు వరకు ఇంత హ్యాపీగా ఈ ఎంగేజ్మెంట్ జరుపుకోవడానికి కారణం కూడా వాళ్ళే అనమాట. మా బావని ఇష్టపడడం, పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ విషయాలు కూడా ప్రతిదానికి కూడా నాకు సపోర్ట్ ఇచ్చి ఈవెన్ ఇప్పుడు అయ్యే ఎంగేజ్మెంట్ డెకరేషన్ కానీ ఫుడ్ కానీ ఫంక్షన్ హాల్ కానీ ఎవ్రీథింగ్ నా సెలెక్షన్లోనే, అంటే నాకు నచ్చితేనే చేయడము, నన్ను అడిగి చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళు చేసినారు. ఇక్కడ మా డాడీ నాకు ఎంత ప్రియారిటీ ఇస్తాడో అక్కడ మా బావ కూడా నన్ను అట్లే చూసుకుంటాడు, అంతే సపోర్ట్ కూడా చేస్తాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ నాకు ప్రొఫెషన్ విధంగా కానీ ఏ విధంగా కూడా నాకు మా బావ ఎప్పుడు కూడా నన్ను వద్దు ఇది కాదు అని ఎప్పుడు కూడా అనలేడు. మా ఇంట్లో వాళ్ళు నాకు ఎంత సపోర్ట్ ఇచ్చి చూసుకుంటారో, ఎంత నాకు ప్రియారిటీ ఇస్తారో, సో మా బావ కూడా సేమ్ అట్లనే నన్ను చూసుకుంటాడు. ఇక్కడ నేను ఎంత అదృష్టం అనుకుంటున్నానో అక్కడ కూడా నేను అంతే అదృష్టవంతురాలని. ఇంత మంచి ఫ్యామిలీ దొరికినందుకు నేను రియల్గా చాలా లక్కీ పర్సన్ అనే చెప్పుకోవచ్చు. మా మమ్మీకి మా డాడీకి మా అన్నయ్య, నేనైతే వీళ్ళని ఎప్పటికీ మర్చిపోలేను. వాళ్ళకి సరిగ్గా మా బావ కూడా చాలా సపోర్ట్ చేసినాడు. అంటే సపోర్ట్ అంటే ఐ మీన్ ఏ విధంగా అంటే
సపోర్ట్ అంటే ఇప్పుడు మనం డౌన్లో ఉన్నప్పుడు నువ్వు చేయగలుగుతావు అనే వర్డ్స్ ఉంటాయి కదా. సో ఆ వర్డ్స్ అనేటివి నా ఫ్యామిలీ అందరూ కూడా నాకు, మెయిన్గా మా మమ్మీ, మా డాడీ, మా అన్నయ్య వాళ్ళతో పాటు మా బావ కూడా ఇచ్చిండు అనమాట. సో అందుకే మీ అందరికి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మా బావ మీ అందరికీ అపీరెన్స్గా ఇట్లా అనిపించినా నాకు తెలియదు, కానీ మా బావ మనసు మాత్రం చాలా మంచిది, నన్ను చాలా హ్యాపీగా చూసుకుంటాడు. ఇది నాకు మా డాడీకి నమ్మకం కలిగింది కాబట్టి ఇంత సక్సెస్ఫుల్గా ఎంగేజ్మెంట్ అయిందనమాట. సో కొన్ని ఎమోషనల్ వర్డ్స్ ఉంటాయి, ఐఎమ్ సో సారీ. ఇంకా హ్యాపీ మూమెంట్కి వెళ్ళిపోదాము. మా ఫ్రెండ్స్ అందరూ అయితే కేక్ తీసుకొని వచ్చారనమాట. సో హ్యాపీగా అయితే కేక్ కట్ చేసిన. ఇంకా ఫైనల్గా మా అక్క వాళ్ళు, మా బావలతో కూడా మంచి ఫోటో అయితే దిగేసినాము. దీని తర్వాత నేను కొంతమంది ఎవరైతే వీడియోలో రాలేరో వాళ్ళ ఫొటోస్ అయితే పెడతా చూడండి. అండ్ ఆల్సో ఇంకొక పెద్ద వీడియోతో వస్తుంది. ఇదైతే జస్ట్ నా ఫోన్లో తీసిన వీడియో అనమాట. ఇంకా కేక్ కటింగ్ అయ్యేటప్పుడే జస్ట్ అప్పుడే స్విచ్ ఆఫ్ అయితే అయిపోయింది ఫోను. ఇంకా డైరెక్ట్ ఇంటికి అయితే వెళ్ళిపోయినాము. ఇదంతా అయిపోయినాం కదా, ఫస్ట్ అయితే ఫొటోస్ అయితే చూడండి ఆ రోజు ఎవరెవరు వచ్చిరో. అమ్మయ్య 1 o'clock కాదు కదా, 1 o'clock తిన్నాం అనమాట. సో ఫంక్షన్ నుంచి బయటకు వచ్చేసరికి మాకైతే 2 అయింది. ఇంకా ఇంటికి పోగానే ఫస్ట్ మా అత్త వాళ్ళు ఏమేమి ఇచ్చారో అవన్నీ అయితే చూసుకున్నా అనమాట. ఇంకా గెట్ ఆండ్రాయిడ్ విత్ మీ బ్లాగ్ చేద్దామని చెప్పి అయితే స్టార్ట్ చేసిన అనమాట. ఇంటికి వచ్చినాక ఆల్మోస్ట్ 5% ఛార్జింగ్ ఉంది, అది మాత్రం చూసుకోలేను. సో 5% ఛార్జింగ్లో వీడియో ఎంత రికార్డ్ కావాలో అంత రికార్డ్ అయిందనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు మేకప్ వాళ్ళు వేసినారు ఓకే, అంత బాగుంది, కానీ నా జుట్టు ఇప్పనికే చుక్కలు చూసిన. అండ్ ఆల్సో మీ అందరికీ నా ఉంగరం కూడా చూపిలేను కదా, చూపిస్తా ఆగండి. నేనేమో లక్ష్మీదేవి ఉంగరం తీసుకున్నా అని చెప్పిన కదా, నేను లక్ష్మీదేవి తీసుకుంటే మా బావేమో వెంకటేశ్వర స్వామి ఉంగరం తీసుకున్నాడు. దానికన్నా మా బావది చాలా వెరైటీగా ఉంటుంది, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి పక్కకి శంకు చక్రాలు కూడా ఉన్నాయన్నమాట. నాకు చాలా నచ్చింది మా బావది. సో అదనమాట మొత్తానికి ఎంగేజ్మెంట్ రింగ్స్ అయితే అవి తీసుకున్నాం దేవుళ్ళవి. ఎందుకంటే కామన్గా తీసుకోవచ్చు, కానీ మా బావ ఎందుకు కామన్ నచ్చలేడు ఆ రోజు. ఇంకా వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి అయితే తీసుకున్నాము. ఇంకా ఆ జ్యువెలరీ మొత్తం అంతా తీసి రాత్రి మొత్తం స్నానం చేసుకొని పనుకుంటే అసలు ఎంత ప్రశాంతంగా ఉన్నట్టు నిజంగా చెప్తున్నా. ఈ 2-3 గంటల ఎంగేజ్మెంట్కి ఇట్లా ఉందంటే ఇంకా పెళ్ళికి ఎన్ని చుక్కలు చూడాలో అని అనిపించింది లిటరలీ. పెళ్ళికి పూల జడాన్ని వేసుకుంటా, కానీ ఈ వేణీలు మాత్రం అస్సలు పెట్టుకొని నిజంగా చాలా అంటే చాలా బరువు ఉన్నాయి. మల్లెపూలు అయితే అస్సలు కాదు, ఏదో పువ్వులు అంట, వాటితో నల్లినారు, మస్తు బరువు ఉన్నాయి. అసలు ఎట్లా నిలబడ్డానో నాకే తెలియదు ఆ పూలదండ, ఆ పువ్వులు పెట్టుకొని. ఇంకోటి ఆ చీర కూడా చాలా వెయిట్ ఉంది అనమాట. ఇంకా ఎంగేజ్మెంట్ వ్లాగ్ అయితే ఇక్కడికైతే ఎండ్ చేద్దాం. నెక్స్ట్ ఎలాంటి వ్లాగ్స్ కావాలి అనేది నాకైతే కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఇంటి భాగవతం ఛానల్. ఎంగేజ్మెంట్ వచ్చిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్.